మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్లో డీజిల్ లేక 20 రోజుల నుంచి చెత్త సేకరణ చేయడం లేదని, గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలని, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు, పల్లెలపై మీకు ఉన్న పట్టింపు ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు. సఫాయి కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తున్నామని గ్రామాల్లో గొప్పలు చెబుతున్నారని అన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో కనీసం వీధి లైట్లు పెట్టడానికి కూడా డబ్బులు లేవని అధికారులు చెబుతున్నారని హరీష్ రావు తెలిపారు. స్థానిక శాసనసభ్యురాలు సోదరి మణిశంత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మేము ఇక్కడ కార్యక్రమానికి వెళ్తూ దారి మధ్యలో చిప్పల్తుర్తి గ్రామంలో ఆగడం జరిగింది. సో ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ ముందు ట్రాక్టర్ ను పెట్టి 20 రోజుల నుంచి ట్రాక్టర్ తీసే పరిస్థితి లేదు. మేము అక్కడికి వచ్చినప్పుడు ట్రాక్టర్ డ్రైవరు, అందులో పనిచేసే కార్మికుడు కూడా అక్కడే ఉన్నారు. వారిని పలకరిస్తే ట్రాక్టర్లో గాసం లేదు సార్, డీజిల్ లేకపోవడం వల్ల 20 రోజుల నుంచి ట్రాక్టర్ తీయడం లేదు అని వారు చెప్తా ఉన్నారు. ప్రజలు మా మీద కోపానికి వస్తున్నారు. ట్రాక్టర్ ను ఎందుకు తేవడం లేదంటే గాసం లేదని పబ్లిక్ మేము చెప్తున్నాం సార్ అంటున్నారు. ఆ ట్రాక్టర్ కు గత ఏడాది అర్థం నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయిల్ కూడా చేంజ్ చేయలేదు, ఫిల్టర్ చేంజ్ చేయలేదు, ట్రాక్టర్ ను సర్వీసింగ్ చేయించడం లేదు.